ఇండియా నుండి ఐథియోపియా వరకు గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి. ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటల నుండి పరిపాలన సాగిస్తున్నాడు. తన పరిపాలన 3వ సంవత్సరంలో అతడు తన అధిపతులకు సేవకులకు విందు చేశాడు. పర్షియా మహదీయాసూరులు రాజవంశీకులు సంస్థానాల అధిపతులు అతని సమ్ముఖంలో ఉన్నారు. అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలను, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలను చాలా రోజుల పాటు, అంటే 180 రోజుల పాటు వారి ఎదుట ప్రదర్శించాడు. ఆ రోజులు గడిచిన తరువాత రాజు 7 రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకొని కొద్దివారి వరకు అందరికీ అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది. ఆ ఉద్యానవనం ఆవరణంలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నార తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు నేరేడు వర్ణాలు తేరాలు వేలాడి ఉన్నాయి. వేరువేరు రంగుల పాల రాయిపరిచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్వాలు ఉన్నాయి. అతిథులకు బంగారు పాత్రలో తాగేందుకు పోశారు. ప్రతి పాత్ర దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు. ఆ విందు పానం ఎవరికీ ఎలాంటి నిర్బంధము లేదు. అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్లు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. వస్తీ రాణి కూడా అహష్వేరోషు రాజభవనంలో స్త్రీలకు విందు చేసింది. ఏడో రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహుమాను, జిప్తా, హుర్మన, బిక్తా, అభక్త, జేతురు, కర్కసు అనే 7 నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ సమావేశమైన ప్రజానీకానికి అధిపతులకు వస్తీరాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజకిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి. వస్తీరాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో, కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక. కర్షణ, శేతారు, అద్మత, శతీషు, మెరును, మర్సన, మెముకాను అనే 7 అతనికి సన్నిహితంగా ఉండినవారు. వీరికి రాజు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. రాజ్యంలో అత్యున్నత అధికార స్థానంలో ఉన్న పారసీకులు, మాదీయులు 7 ప్రధానులు వీరే. అహష్వేరోషు అనే నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు వస్తీరాణి లోబడలేదు. కాబట్టి చట్టపరిధిలో ఆమెను ఏమి చేయాలి అని వారిని అడిగాడు. మెముకాను రాజు ఎదుట, ప్రధానుల ఎదుట ఇలా జవాబిచ్చాడు. వస్తీరాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు పాలనలోని సంస్థలన్నిటిలోనూ అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది. స్త్రీలందరికీ ఈ విషయం తెలుస్తుంది. వారంతా తమ పురుషులను చులకన చేస్తారు. ఎలాగంటే, అహష్వేరోషు రాజు తన రాణి వస్తీని తన సన్నిధికి పిలుచుకురావాలని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు అంటారు. పారసీక, మహదీయ అధిపతుల భార్యలో రాణి చేసినది విని రాణి పలికినట్లే ఈరోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీనివలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి. రాజుగారికి అంగీకారం అయితే రాజు అయిన అహష్వేరోషు సమక్షంలోకి వస్తీరాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎప్పటికీ కూడా రాకుండేలా పారసీకుల, మాదీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వస్తీ కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి. రాజు చేసే నిర్ణయం విశాలమైన మీ రాజ్యం అంతటా ప్రకటించినట్లయితే ఘనురాలు గాని, అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు. ఈ సలహా రాజుకి, అధికారులకి నచ్చింది. కాబట్టి అతడు మెముకాను మాట ప్రకారం చేశాడు. ప్రతి మగవాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి లిపి ప్రకారం, ప్రతి జాతికి దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసన సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు. విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తర్వాత అతడు వస్తీని గురించి, ఆమె చేసిన పని గురించి ఆలోచించాడు. ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు. రాజు కొలువులో ఉండే యువకులు ఇలా అన్నారు: రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి. లావణ్యవతులైన కన్యలను సమకూర్చటం కోసం రాజు తన పరిపాలన కింద ఉన్న సంస్థానాలన్నిటిలో అధికారులను నియమించాలి. అలా తీసుకువచ్చిన కన్యలను షూషను రాజభవనంలోని రాణివాసం పర్యవేక్షకుడు హేగే అధీనంలో ఉంచాలి. అతడు వారికి సౌందర్య సాధనాలను ఇవ్వాలి. ఆ కన్యల్లో ఎవరు రాజుకు నచ్చుతారో ఆమెను వస్తీకి బదులుగా రాణి అవుతుంది. ఈ మాట రాజుకు నచ్చింది. అతడు ఈ విధంగా చేశాడు. షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు యాయీరు వంశీకుడైన యోద్దకే అనే ఒక యూదుడు ఉండేవాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యొకన్నాను బందీగా కొని యొకన్యతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చినవాడు.
అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారుపేరు గల హదన్న అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి, చూడచక్కని ముఖ వచ్చేసి కలది. ఆమె తల్లిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోవాలనుకున్నాడు. రాజశాసనం ఆజ్ఞ ప్రకటించిన ఆయన తర్వాత చాలామంది కన్యలను తెచ్చి శూషణ కోటలో ఉంచారు. వారిని అందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వంశంలో ఉంచారు. ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమెపై దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనలను ఏర్పరిచాడు. రాజుగారి దివాణంలో నుండి 7 ఆడపిల్లలను ఆమెకు చెలికెత్తలుగా ఏర్పాటు చేశాడు. ఆమె చెలికెత్తలను రాణివాసంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. తన బంధువులు ఎవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెతో ఆజ్ఞాపించాడు. ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికి, ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండటానికి మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు. 6 నెలల పాటు గోపరస తైలంతో, 6 నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం 12 నెలల సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికి వస్తుంది. రాణివాసం నుండి రాజు మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు. సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్ళి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. ఇదంతా రాజు ఉంపుడుగత్తెలు బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిస్తే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్ళకూడదు. మొర్దెకై తన సొంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహయలు కూతురు అయిన ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది. ఆ విధంగా హావిషో రోజు రాజు పరిపాలన 7వ సంవత్సరం టెబెత్ అనే 10వ నెలలో ఎస్తేరు రాజ మందిరంలో అతని దగ్గరికి పోయింది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. కన్యలందరికంటే అతనికి ఎస్తేరు అంటే ఇష్టం, ఆకాంక్ష కలిగాయి. అతడు రాజ్య కిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. అప్పుడు రాజు తన అధికారులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించాడు. సంస్థలన్నిటిలో సెలవు ప్రకటించి రాజు తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు. అహష్వేరోషు రాజుపై కుట్ర రెండవసారి కన్యలను సమకూర్చినప్పుడు మొర్దెకై రాజభవనం ద్వారా దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్న కాలంలో చేసినట్లే ఇప్పుడు కూడా అతని మాటకు లోబడుతూ ఉంది. అందువలన మొర్దెకై తనకు ఆజ్ఞాపించినట్టే ఎస్తేరు తన జాతి ఏమిటో, తన వంశం ఏమిటో ఎప్పటికీ ఎవరికీ చెప్పలేదు. ఆ రోజుల్లో మొర్దెకై రాజు భవన ద్వారం దగ్గర కూర్చొని ఉన్న సమయంలో రాజుగారి కొలువులో ఉన్న 2 నపుంసకుల బిగ్తాను, తెరెషు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతన్ని చంపాలని కుట్ర పన్నారు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరు రాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది. ఈ సంగతిని గూర్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరిని ఒక చెట్టుకు ఉరితీశారు. రాజుని సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు.